లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. మీరిచ్చే కామెంటే మాకు కొండంత బలం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అత్యంత మేధావిగా పేరున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా సృష్టించాయి. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండి ఆ కుటుంబంతో దశాబ్దాల అనుబంధం కలిగిన ఉండవల్లి నోటి నుంచి జగన్ ఇక నీ పని అయిపోయింది అనే అర్థం వచ్చేలా మాటలు రావడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా ఉండవల్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఏదైనా విషయం చెబుతున్నారంటే దాని వెనుక లోతైన విశ్లేషణ మరియు వాస్తవ పరిస్థితులు అవగాహన ఖచ్చితంగా ఉంటుందని సామాన్య ప్రజలు సైతం నమ్ముతుంటారు. అటువంటి నేత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై గొడ్డలిపేటు లాంటి విమర్శలు చేయడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. గత ఎన్నికల్లో కనీవిని ఎరుగని రీతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీ ప్రస్తుతం ఒక రకమైన అస్తిత్వ పోరాటంలో ఉంది. అయితే కేవలం సీట్లు తగ్గడమే కాకుండా పార్టీ నిర్మాణం మొత్తం పునాదులతో సహా కదులుతుందని ఉండవల్లి చేసిన విశ్లేషణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడాలు మరియు సీనియర్ నాయకులను కలుపుకుని పోవడంలో ఆయన ప్రదర్శిస్తున్న వైఫల్యమే పార్టీ పతనానికి ప్రధాన కారణమని ఉండవల్లి తనదైన శైలిలో కుండబద్దలు కొట్టారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన నేతలు ఇప్పుడు జగన్ పక్కన లేకపోవడం మరియు ఉన్న కొంతమంది కూడా అసహనంతో ఉండడం పార్టీ కుప్పకూలడానికి సంకేతాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే వైసీపీ నుంచి వరుసగా వికెట్లు పడుతున్న వైనం కనిపిస్తుంది. కీలక నేతలు పార్టీని వీడుతుండడం మరియు ద్వితీయ శ్రేణి నాయకత్వం సబబుగా మారిపోవడం జగన్ నాయకత్వ పటిమపై ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా వెల్లడించిన బ్రేకింగ్ న్యూస్ సారాంశం ప్రకారం జగన్ తన వ్యూహాలను మార్చుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం చరిత్ర పుటలకే పరిమితం అయ్యే ప్రమాదం ఉంది. ప్రజాక్షేత్రంలో తిరుగులేని బలం ఉందని భావించిన జగన్కు ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక హెచ్చరిక లాంటిదని, అయితే ఈ హెచ్చరికను ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారని ఉండవల్లి వాదన. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం, కానీ ఓటమి తర్వాత పుంజుకోవడానికి కావాల్సిన నైతిక శీలం వైసీపీలో లోపించిందని ఉండవల్లి విశ్లేషించారు. ముఖ్యంగా కేడర్లో నమ్మకం పోయిందని, ఒక్కసారి పార్టీ గ్రాఫ్ పడిపోవడం మొదలయ్యాక దాన్ని ఆపడం ఎవరి తరం కాదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఉండవల్లి లాంటి సీనియర్ నేత నోటి నుంచి పార్టీ పని అయిపోయింది అనే మాట రావడం అంటే అది కేవలం విమర్శ మాత్రమే కాదు, అది ఒక ముందస్తు రాజకీయ అంచనాగా పరిగణించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా ఇంకా పాత పద్ధతుల్లోనే రాజకీయం చేయాలని చూడడం జగన్కు తీరని నష్టం కలిగిస్తుంది. రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే వైసీపీ భవిష్యత్తు అంధకారంలో ఉన్నట్లు కనిపిస్తుంది. జగన్ తన పంతం మార్చుకుంటారో లేక ఉండవల్లి చెప్పినట్లు పార్టీ పతనాన్ని చూస్తూ ఉండిపోతారా వేచి చూడాలి.